హాయ్ అండి. మీరు ఎప్పుడైనా మ్యాంగో కోకోనట్ హల్వా తిన్నారా? ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ముందుగా ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవాలండి. నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నాను. ఇవి దోరగా వేయించుకుని ఒకసారి అయితే తీసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక కొబ్బరికాయని తీసుకుని కూర అయితే చేసుకున్నాను. ఈ విధంగా మీరు కూడా గ్రైండ్ చేసుకున్న దాన్ని ప్యాన్ లో అయితే వేసుకుని దోరగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ బెల్లాన్ని యూస్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఈ ప్లేస్ లో షుగర్ ని కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక గ్లాస్ వరకు మిల్క్ ని కూడా వేసుకుంటున్నాను. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత బొంబాయి రవ్వ అయితే నేను వేసుకుంటున్నాను. దాన్ని కూడా దోరగా అయితే వేయించుకుని ఉడికించుకోవాలి. అలాగే ఒక కప్పు వరకు మామిడికాయ ప్యూరీని అయితే వేసుకుంటున్నానండి. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా ఉప్మా నూకంతా కూడా ఉడికే వరకు అయితే ఉడికించుకున్న తర్వాత లాస్ట్ గా డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలండి. ఈ విధంగా ప్లేట్ లో వేసుకుని 1 అవర్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడమేనండి. అంతే, ఎంతో ఈజీగా హల్వా అయితే రెడీ అయిపోయింది.